ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ 20,000 సిరీస్ సిపిటి గైడ్లైన్స్ ఫర్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మెయిన్ అసలు మస్కులోస్కెలిటల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అనటామికల్ సైట్స్లో ఉన్న ప్రతి బోన్ని. ఇప్పుడు అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ తీసుకుందాం అనుకోండి, అందరికీ తెలిసిందే రేడియస్ అనాలన్నా. లోవర్ ఎక్స్ట్రిమిటీస్ తీసుకుంటే హ్యూమరస్ అండ్ ఫ్యూమరల్ బోన్, పెల్విక్ గడల్ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. క్లావికల్, స్కాప్యులా, ఇలా ప్రతిదీ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా కోడ్ చేయగలం. ఇంకా ఇంపార్టెంట్ మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ దేని నుంచి అంటే మన స్పైనల్లో ఉన్న ప్రతి డివిజన్ అంటే థొరాసిక్, సర్వైకల్, లంబార్, కాకియక్స్. సో ఈ రీజన్స్లో మనకి ఎక్కువగా వస్తాయి క్వశ్చన్స్. ఇంకా కాకియక్స్ పెద్దగా రాదు, మెయిన్ థొరాసిక్, సర్వైకల్, లంబార్ నుంచి బాగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉంటాయి అన్నది. ఫస్ట్ గైడ్లైన్ వూండ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ట్రామా, గన్ షాట్, స్టాబింగ్. వూండ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? దెబ్బ ఎక్కడ వరకు తగిలింది, అసలు ఏ లోపల వరకు వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఇచ్చినట్టుగా గన్ షాట్ అయింది అంటే ఇప్పుడు బుల్లెట్ అనేది ఎంత లోపల వరకు వెళ్ళింది, ఇంటర్నల్ లోపల వరకు వెళ్ళిందా లేదా స్కిన్ వరకు ఉండిపోయిందా. స్టాబింగ్ పొడిచారు, ఎంతవరకు పొడిచారు, డీప్ అయిందా, పైన అయిందా. సో దీన్ని మనం వూండ్ ఎక్స్ప్లోరేషన్ అంటాం. ఈ వూండ్ ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు రిపేర్ అండ్ డిప్లాయ్మెంట్ కోడ్స్ అనేవి వూండ్ ఎక్స్ప్లోరేషన్ తోటి కలిపి ఇవ్వకూడదు. అలానే వూండ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు లాప్రోక్టమీ, థొరాక్టమీ ఇవి కానీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వూండ్ ఎక్స్ప్లోరేషన్ కోడ్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ అనేవి మల్టిపుల్గా ఉంటాయి, సింగిల్గా ఉంటాయి. సో మీరు కోడ్ చేసేటప్పుడు ఓన్లీ మజిల్సే చూడాలి. అంటే ఈ ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్ అనేది ఒక మజిల్కి ఇచ్చారా, 2 మజిల్కి ఇచ్చారా, 3కి ఇచ్చారా, అవి మాత్రం మీరు కౌంట్ చేయాలి. ట్రిగర్ పాయింట్స్ ఇంజెక్షన్స్ అని ఎన్ని ఉన్నాయి మీరు కౌంట్ చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసరికి ఓపెన్ ట్రీట్మెంట్. ఓపెన్ ట్రీట్మెంట్ ఇన్సిషన్ అంటే కట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఓపెన్ ట్రీట్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు ఫ్రాక్చర్ రిపేర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటిలోని ఏంటి అంటే కాస్ట్ అని, స్ప్లింట్ అని ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. అంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సంథింగ్ ఇలాంటివి యూజ్ చేస్తారు అనమాట ఆ ట్రీట్మెంట్ రిపేర్ చేసేటప్పుడు. సో ఇవి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు సెపరేట్గా ఏమి కాస్ట్ అండ్ స్ప్లింట్ అప్లికేషన్ అనేది ఫ్రాక్చర్ రిపేర్ చేసేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థ్రోడెసిస్ కోడ్స్. సో మీ సిపిటి బుక్ ఓపెన్ చేస్తే అక్కడ 22585, 22614, 22632 ఈ 3 యాడ్ ఆన్ కోడ్స్. వీటికి మీరు మోడిఫైర్ 51 ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, రీఇన్సర్షన్, రిమూవల్, డికంప్రెషన్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవి వచ్చేటప్పుడు మీరు 51 మోడిఫైర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చే కూడా వరుసగా వస్తాయండి ఇన్స్ట్రుమెంటేషన్. జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు అసలు 51 వస్తుంది, 62 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది ఇస్తాము. చూడండి ఒకసారి స్లైడ్లో. ఇన్స్ట్రుమెంటేషన్ బోన్ గ్రాఫ్టింగ్. ఇప్పుడు దీంట్లోనే ఏంటి అంటే 62 and 51 మోడిఫైర్ ఇవ్వకూడదు. తర్వాత స్మైల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 62 and మోడిఫైర్ ఇవ్వకూడదు. బోన్ గ్రాఫ్ట్ కోడ్స్ వచ్చేసరికి 62 మోడిఫైర్ ఇవ్వకూడదు. సో 62 అన్నది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బోన్ గ్రాఫ్టింగ్ వచ్చినప్పుడు, స్పైనల్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చినప్పుడు 62 మోడిఫైర్ ఇవ్వకూడదు. 51 అనేది జస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నప్పుడు ఇవ్వాలి, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బోన్ గ్రాఫ్టింగ్ వచ్చినప్పుడు ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే గైడ్లైన్ ఏంటంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఫింగర్ విరిగిపోయింది, సో అది సర్జరీ కాకుండా డైరెక్ట్గా మనం చూస్తూ ఉంటాం, స్ట్రైట్ చేస్తారు గట్టిగా లాగేసి, దాన్నే మనం మ్యానిపులేషన్ అని అంటాం. సో అంటే ఒక అలైన్మెంట్ అంటే ఒక స్ట్రైట్గా పెడతారు, దాని పొజిషన్ దాన్ని పెడతారు. ఒకవేళ జరగలేదు, మళ్ళీ రెండోసారి చేశారు, అప్పుడు మోడిఫైర్ 76 వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్షన్. ట్రాక్షన్ అంటే ఒక ఫోర్స్ దేనికి ఇస్తారు, స్పైన్కి లేదా ఒక లింబ్కి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి స్కెలిటన్ ట్రాక్షన్, ఇంకోటి స్కిన్ ట్రాక్షన్. స్కెలిటన్ అంటే ఏంటి? బోన్కి ఇచ్చే ఫోర్స్. స్కిన్ అంటే ఏంటి? స్కిన్కి ఇచ్చే ఒక ఫోర్స్, స్కిన్ ట్రాక్షన్ అంటాం దాన్ని. సో ఇందులో యూజ్ చేసేవి ఏంటి అంటే స్కెలిటల్ వచ్చి వైర్, పిన్, స్క్రూ, క్లాంప్స్ ఇవన్నీ బోన్కి పెడితే దాన్ని స్కెలిటల్ ట్రాక్షన్ అంటాం. అంటే బోన్కి ఫోర్స్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇవి యూజ్ చేసేవి ఒకటి.
లేదా అన్యూజ్ చేసి, వాళ్ళ ఇష్టం. డిపెండ్స్ అపాన్ దట్ ఫ్రాక్చర్. ఇప్పుడు స్కిన్ ట్రాక్షన్కి ఏంటంటే ఏదైనా స్ట్రాపింగ్ కానీ ఏదో డివైస్ పెడతారు, ఏదో ఒక డివైస్ పెట్టి డైరెక్ట్ ఇదేం పెడతారు అంటే బోన్కి కాదండి స్కిన్కి పెడతారు. సో అది దీంట్లోనే 2 types. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లోజ్ ట్రీట్మెంట్. క్లోజ్ ట్రీట్మెంట్ జనరల్గా ఏమనుకుంటాం, క్లోజ్ ట్రీట్మెంట్ అది అసలు ఎలా చేస్తారు అని అనుకుంటాం. అది ఏమీ లేదండి, సర్జరీ చేస్తే ఓపెన్ అంటాం, ఓపెన్ చేయకుండానే బయట నుంచి అంతా చేస్తే దాన్ని మనం క్లోజ్ ట్రీట్మెంట్ అని అంటాం. ఇప్పుడు ఇది సర్జికల్గా ఓపెన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలు చేయో విరిగింది, కట్ చేయలేదు, సర్జరీ చేయలేదు, కానీ కాలు సెట్ చేశారు. ఎలాగా అంటే మ్యానిపులేషన్ యూజ్ చేసి. మ్యానిపులేషన్ అంటే పైన మనం ట్రాక్షన్స్ చూసుకున్నాం కదా, స్కెలిటల్, స్కిన్. సో ఆ వైర్లు, పిల్లు అవేవో యూజ్ చేసుకొని వాటిని సెట్ చేస్తే దాన్ని మనం క్లోజ్ ట్రీట్మెంట్ అని అంటాం. దీంట్లో మళ్ళీ వితౌట్ మ్యానిపులేషన్ కూడా ఉంది. అక్కడైనా క్లాస్ట్, స్ప్లింట్ ఇవి యూజ్ చేస్తారు అన్నమాట. దీన్ని మనం క్లోజ్ ట్రీట్మెంట్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టర్మినాలజీస్ ఇవి మీరు నేర్చుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కోర్సులు ఇవి వస్తూనే ఉంటాయి. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కార్పోఎక్టమీ. కార్పెక్టమీ అంటే అసలు ఏంటి అంటే వెర్టిబ్రల్ బాడీని మనం స్పైనల్ సర్జరీ జరిగేటప్పుడు రిమూవ్ చేస్తే దాన్ని కార్పెక్టమీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫాసియోక్టమీ అంటే ఏంటంటే ప్యాకెట్ జాయింట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎక్సిషన్ చేయడం ప్రతి ఒక్క వర్టిబుల్ సెగ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి లామినా. లామినా అంటే ఏంటి అంటే ఇప్పుడు వర్టిబుల్ ఆర్క్ ఉంటుంది కదా, దాంట్లో పెడికల్స్ అండ్ మిడ్ లైన్ ఉంటుంది. సో వీటి మధ్యలో ఉండేదే లామినా. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ లామినాలోని లామినా అనేది ఎక్కడ ఉంటుందంటే వర్టిబుల్ ఆర్చ్లో ఉంటుంది, దాని మళ్ళీ పెడికల్స్ అండ్ మిడ్ లైన్. నెక్స్ట్ వచ్చేసరికి లామినెక్టమీ, ఎక్సెషన్ ఆఫ్ వెర్టిబ్రల్ లామినా అంటే రిమూవల్ ఆఫ్ పోస్టీరియర్ ఆర్చ్ని రిమూవ్ చేస్తే దాని మీద లామినా నెక్టమీ అంటాం, లామినెక్టమీ. నెక్స్ట్ ఈవెన్ వచ్చేసి లామినోటమీ అంటాం. అది ఏంటి, సేమ్ ఇందాక మనం ఎలా చెప్పుకున్నాం అలానే ఇది కూడా. డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్సిషన్ ఇది కూడా వెర్టిబ్రల్ లామినా. డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఇంటర్వెర్టెబ్రల్ ఫొరామెన్ ఫర్ రిలీవింగ్ ప్రెజర్ ఆన్ స్పైన్ నర్వ్ రూట్. అంటే ఒక స్పైన్ నర్వ్ రూట్ పైన ప్రెజర్ని తగ్గించడానికి చేసేదాన్నే మనం లామినెక్టమీ అంటాం. సో లామినెక్టమీ వేరు, లామినోటమీ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పేది అంటే ఆర్థ్రోస్కోపీ కోడ్స్. ఇప్పుడు ఎండోస్కోపీ కానీ ఆర్థోస్కోపీ కానీ యూజ్ చేస్తారు కదా ప్రొసీజర్స్ చేసేటప్పుడు, దాంట్లోని ఈవెన్ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అండ్ ఆర్థోస్కోపీ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రొసీజర్ చేస్తారు, లోపలికి ఎక్స్ప్లోర్ చేయాలి, దానికన్నా ముందు టెస్టులు చేయాలి. ఈవెన్ ఇప్పుడు సేమ్ ఎండోస్కోపీ డిఫరెంట్ ఉంటుంది కదా, డయాగ్నోస్టిక్కి ఆపరేషన్ ప్రొసీజర్ యూజ్ చేసేటప్పుడు చేస్తారు, దాని మీద ఆపరేటింగ్ ఎండోస్కోపీ ఆర్థోస్కోపీ అంటాం. సో ఇది డయాగ్నోసిస్ కోసం చేస్తే డయాగ్నోస్టిక్ అంటాం. బట్ ఈ ఎండోస్కోపీ ఆర్థోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ అండ్ ఆర్థ్రోస్కోపీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ యూజ్ చేసే ఎండోస్కోపీ అండ్ ఆర్థ్రోస్కోపీ అన్నది ఆపరేషన్ ప్రొసీజర్ చేసే ఎండోస్కోపీ ఆర్థోస్కోపీలోని ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, సెపరేట్గా అని ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థ్రోటమీతో కానీ పర్ఫామ్ అయితే, అంటే ఇప్పుడు ఆర్థోస్కోపీ అనేది ఆర్థోటమీ చేసేటప్పుడు జత జరిగితే అప్పుడు 51 అనే మోడిఫైని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటి అంటే ట్యూమర్ ఎక్సిషన్. అంటే ఇప్పుడు ఏదో ఒక ట్యూమర్ ఉంది, దాన్ని ఎక్సైజ్ చేశారు అంటే తీసారు, కట్ చేశారు. ఆ కట్ చేసేటప్పుడు సింపుల్ అండ్ ఇంటర్మీడియట్ రిపేర్స్ ఏవైతే చేస్తారో, ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ దాన్ని కుట్లు వేసి క్లోజ్ చేయాలి కదా. సో అది సింపుల్గా అయినా సరే, ఇంటర్మీడియట్ రిపేర్ క్లోజర్స్ అయినా సరే ట్యూమర్ ఎక్సిజన్ అది ఇంక్లూడెడ్. నెక్స్ట్ వచ్చేసరికి బోన్ బయాప్సీ. బోన్ బయాప్సీ అనేది చేసేటప్పుడు దాంట్లో ఇంక్లూడెడ్ ఏంటి అంటే పర్క్యూటేనియస్ వెటిరోప్లాస్టీ అండ్ వెటిబ్రల్ ఆగ్మెంటేషన్. సో ఈ రెండు అనేది బోన్ బయాప్సీ ఇంక్లూడెడ్. సో సెపరేట్గా కోడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఈ వెటిబ్రల్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, పర్క్యూటేనియస్ వెటిబ్రోప్లాస్టీ అంటే ఏంటి. సో వీటిలో ఇంక్లూడ్ అయ్యే ఏంటి అంటే వెటిబ్రల్ ఆగ్మెంటేషన్ అనగానే అవి ఎక్కడ చేస్తారంటే థొరాసిక్ అండ్ లంబార్. ఇప్పుడు పర్క్యూటేనియస్ వచ్చేసరికి సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్ రీజన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్.
సో అది సో ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే వర్టిబ్రల్ ఆగ్మెంటేషన్ రాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే థొరాసిక్ అండ్ లంబార్. పెర్క్యుటనస్ రాగానే సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్, టోటల్ 4 రీజన్స్ అని వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా కోడ్ చేసేయగలరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్లైడ్లోని టర్మినాలజీస్ అని, అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్లోని ఈ టర్మినాలజీస్ కానీ వచ్చాయంటే అల్టిమేట్గా ఆ కోడ్కి సంబంధించినవే. మీరు ఏమైనా కోడ్ కూడా చూడండి, అవి ఖచ్చితంగా ఉంటాయి ఆ టర్మినాలజీస్. సో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా కోడ్ చేసేయగలరు. సో ఇప్పుడు 29879, 29880, 29881, 29885 వీటి చూడండి డ్రిల్లింగ్, మీడియల్ అండ్ లేటరల్, డ్రిల్లింగ్ విత్ బోన్ గ్రాఫ్ట్ అని ఉన్నాయి. సో ఇవి ఆ టర్మినాలజీస్ ఈ కోడ్స్కి. సో ఈ కోడ్లో ఖచ్చితంగా ఈ టర్మినాలజీస్ ఉంటాయి. సో మీరు ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఈ కోడ్ అని గుర్తుకొస్తుంది. సో ఆర్ఎల్స్ మీరు ఈ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ టర్మినాలజీ ఖచ్చితంగా ఉంటుంది, చూడగానే మీరు ఈజీగా కోడ్ చేసేయగలరు. Thanks for watching. If you have any doubt, please comment. And don't forget to like, share and subscribe for more videos and updates.